ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అయింది. అందున ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం ఇక్కడ డక్కిలి మండలంలో ఉద్యమ కార్యక్రమం బలవంతంగా చేయాల్సిన కొరకు అజయ్ బాబు గారి ఇక్కడికి వచ్చి సూచనలు సలహాలు మేరకు ఇక్కడ ఉద్యమ కార్యక్రమం కస్తూరి గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. ఈరోజు డక్కిలి మండలంలో ఈ ఉద్యమి సాధిక్ ప్రదాత అనే ప్రోగ్రాంని ఈరోజు స్టేజ్ని అలంకరించినటువంటి డక్కిలి మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు గారు మరియు ఏఎంసీ డైరెక్టర్ కోన వెంకటేశ్వర అన్న గారు, చిన్నా రాయల్ అన్న గారు, వీళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో రవి అన్న గారికి మరియు కృష్ణారెడ్డి అన్న గారికి, మల్లికార్జున యాదవ్ గారి కుమారుడు రిషి యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలోనే జనసేన పార్టీని ఒక తాటి పైన నడిపిస్తున్నటువంటి అజయ్ కుమార్ గారు టిట్కో చైర్మన్, అలాగే జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ బాబు గారు మాకందరికీ చాలా ఆదర్శము. ఆయన నెల్లూరు జిల్లాకి వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మా అందరినీ కూడా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం చేస్తూ ఒక తాటి పైన నడిపిస్తున్నటువంటి మా వేములపాటి అజయ్ బాబు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మీకు ఈ ఉద్యమంలో కూడా గత 2 నిమిషాలు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో చైర్మన్ అజయ్ బాబు గారికి, అలాగే అందరికీ నమస్కారం. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వేములపాటి అజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పోల్స్ ఎక్కడం, ఫ్లెక్సీలు కట్టడం అలాంటివి చేస్తున్నారు. వాటి వలన ఏదైనా ప్రమాదానికి గురై చాలామంది చనిపోయారు పిల్లలు. దాన్ని ఆసరా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త తను భరోసాగా తన కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టారు. అజయ్ కుమార్ గారికి, మళ్ళా పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు గారికి, ఏఎంసీ డైరెక్టర్ కోన రవి గారికి, ఏఎంసీ కస్తూరమ్మ గారికి, చాముండి రాధమ్మ గారికి అందరికీ నమస్కరించు. రియాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నూతన ఉద్యమీ సభ్యులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, చిరంజీవి యువత అధ్యక్షులు కారుపూడి కృష్ణారెడ్డి అన్న గారికి, రవికుమార్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉత్తమంగా పనిచేయడానికి మాకు ప్రోత్సహించినటువంటి గొప్ప నాయకులు మా వేములపాటి అజయ్ కుమార్ గారు. నేను గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు కావచ్చు నమస్కారం. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అజయ్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, దేశంలో ఏ నాయకుడు అలంకరించినటువంటి పెద్దలు అజయ్ కుమార్ సార్ గారికి, అలాగే జనసేన నాయకుడు వీర మహిళలందరికీ నమస్కారాలు. ఏదైనా జరిగితే మన కుటుంబానికి అండగా జనసేన పార్టీ చూసుకుంటుంది. పార్టీని ముందుకు తీసుకెళ్ళి నడిపించే క్రమంలో మనం ఈ ఉద్యమి మెంబర్షిప్కుంటూ ముందుకు తీసుకెళ్ళడం అనేది వెంకటగిరి నియోజకవర్గ మన డక్కిలి మండలం దగ్గర ఏర్పాటు చేసినటువంటి మన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జనసేన పార్టీ క్రమశిక్షణ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, అలాగే రాష్ట్ర టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ సార్ గారికి, అలాగే మన చిరంజీవి యువత నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి అన్నగారికి సంభవించినప్పుడు దీన్ని 5 లక్షల రూపాయల
బీమా సౌకర్యాన్ని ఆ కుటుంబానికి భరోసాగా అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్, జనసేన పార్టీ నాయకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం నాయకులు మరియు వీర మహిళలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ సైనికులైతేనేమి వీర మహిళలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నో జనసేన కార్యక్రమాల్లో ఎంతోమంది ప్రాణాలని పవన్ కళ్యాణ్ గారు అటువంటి వారికి ఏదో ఒక భరోసాని జనసేన పార్టీ తరఫున కల్పించాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలా